హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు ఆలు పరోటా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ టైం ట్రై చేసిన సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అస్సలు చినగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ కుక్కర్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోండి పొటాటోస్. మీకు ఎన్ని పరోటాలు కావాలో దాన్ని బట్టి ఆలు తీసుకోండి. ఒక్కసారి వాష్ చేసి వాటర్ పోసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు పెడితే ఇలా మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు వాటర్ అన్ని తీసి ఒక బౌల్లోకి వేసేసుకోండి. కొంచెం చల్లారినాక దీనిపైన పొట్టు అంతా తీసేసుకోవాలి. చూడండి, ఒక్కసారి ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు అనేది ఉడికించుకున్నాం కాబట్టి త్వరగానే వచ్చేస్తుంది. ఇలా మొత్తం పొట్టు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. దీనిలోకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు వేసాక స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు కారం 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి స్పూన్తో బాగా ఆయిల్కి పట్టేటట్టు కలిపేసుకోండి. ఇలా ఒకసారి కలిసాక దీనిలోకి పొటాటో స్మాష్ చేసుకోవడానికి వేసేసుకోండి. అన్ని పొటాటోస్ ఇలా మొత్తం వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక స్మాషర్తో ఇలా మొత్తం ఇలా ఈజీగా స్మాష్ చేసేసుకోవచ్చు. 4 విజిల్స్ అయితే సరిపోతాయి కుక్కర్లో. మీరు మరీ ఎక్కువ పెట్టుకున్నారంటే ఇది మెత్తబడుతుంది. కర్రీ అనేది చేసేటప్పుడు మనకి ఇలా ఈజీగా అయిపోతుంది. ఇలా ఒకసారి స్మాష్ చేసినాక ఒకసారి స్పూన్తో కలిపేసుకోండి. ఇలా స్పూన్తో దగ్గరికి అయ్యేటట్టు కలిపేసుకోండి. మీకు ఒకవేళ ఇది కొంచెం మెత్తగా అయిందనుకోండి, దీనిలో కొంచెం అదేమంటారు శనగపిండి ఉంటుంది కదా, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని కలిపేసుకోండి. అప్పుడు గట్టి పడుతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపేయండి. ఇప్పుడు కారం ఉప్పు చూసేసుకోండి ఒకసారి. మీకు కారం కానీ ఉప్పు కానీ ఏమైనా పడితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం వేసేసుకున్నాను సాల్ట్. నేను ఉడికేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు కొంచెం పడుతుందని మళ్ళీ కొంచెం వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి. మరి మెత్తగా ఉందనుకో మనం చేసేటప్పుడు కూడా పిండి అంటుకునేటట్టు పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో కానీ షేప్లో రావు. సో ఇప్పుడే కరెక్ట్గా చూసుకొని చేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపాక ఒకసారి చూడండి, చేతితో తీసుకుంటే మనకి ఇలా ముద్దల్లాగా వస్తే అప్పుడు కరెక్ట్గా సరిపోయినట్టు. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి నేను ప్లాట్ఫామ్ పైనే కలుపుతున్నాను. మీరు బౌల్లో అయినా కలిపేసుకోవచ్చు. నేను ఒక 10 చపాతీలు అయ్యేటట్టు పిండి తీసుకున్నాను. ఇప్పుడు పిండి వేసేసుకొని ఇలా మధ్యలోకి కొంచెం హోల్ లాగా పెట్టేసుకున్నాను. దీనిలోకి సాల్ట్, కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కలర్ కోసం పసుపు వేసాను. కావాలంటే దీంట్లో నెయ్యి కానీ నూనె కానీ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోండి మొత్తం పిండిని ఇలా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండిని కలిపేసుకుంటే సరిపోతుంది. మేము ఇప్పుడు ఇలాగనే పిండి కలుపుకుంటాను ప్లాట్ఫామ్ పైనే. మరి బౌల్లో కలిపితే మళ్ళీ అక్కడ కడగడానికి మళ్ళీ ఎందుకనేసి ఇప్పుడు ఇలాగనే కలుపుకొని జస్ట్ 2 మినిట్స్లో ఇలా కలుపుకున్నామంటే తొందరగా అయిపోతుంది. ఇలా చూడండి, దగ్గరికి పడ్డాట జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేయండి పిండిని. ఇప్పుడు సాఫ్ట్గా వస్తాయండి ఇలా నూనె కానీ. ఇప్పుడు ఒక డ్రాప్ నూనె వేసి ఇలా ఒకసారి కలిపి ఒక 10 మినిట్స్ సైడ్లో పెట్టేసుకోండి. పిండిని పెట్టేసుకున్నాక ఇలా చిన్న బౌల్ లాగా చేసేసుకొని మనం చపాతీ ముద్ద ఎంత తీసుకుంటామో అలా తీసుకొని ఇలా ఒకసారి పొడి పిండి వేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకోండి. దీనిలోకి ఆలు ఒక చిన్న పెట్టేసుకున్నాక ఇలా
వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసేసుకుంటూ పిండిని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా చేసేసుకోండి. ఈజీగా ఇలా తిప్పుకుంటూ చేసుకున్నారంటే పిండి కింద అంటుకోకుండా సేమ్ మనకి రౌండ్ షేప్లో వస్తాయి పరోటా అనేది. ఇప్పుడు చేతిలోకి తీసుకొని ఇప్పుడు పెన్నం పైన వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం కాలాక దీనిపైన ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ, నెయ్యి ఇష్టపడితే నెయ్యి కూడా వేసేసుకొని ఇలా రెండు సైడ్లా కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి చాలా మెత్తగా ఇలా 2 సైడ్స్ అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చేసుకోండి. మీరు పొటాటో మెత్తగా ఉడికితేనే ప్రాబ్లం అండి, లేదంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా 2 సైడ్స్ కాల్చుకున్నాక ప్లేట్లోకి వేసేసుకోండి. సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. పుదీనా చట్నీ అయితే చాలా బాగుంటుందండి దీనికి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. ఎలా ఉందో మీకు కూడా కామెంట్ చేయండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అంతే అండి. మేమైతే రెగ్యులర్గా ఈ రోటీలు చేస్తూ ఉంటాను ఇంట్లో. ఆలు పరోటా, పన్నీర్ పరోటా ఇలా అన్నీ చేస్తూ ఉంటాను. మెంతికూర పరోటా నా వీడియోలో కూడా ఉన్నాయండి ఇవి. ఈ రెసిపీ మీకు కావాలంటే తప్పకుండా ఒక్కసారి వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేసుకోండి. అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్.